వచ్చేసింది. అయితే చింతకాయలు మనకి బాగా దొరుకుతాయి. అయితే ఆ చింతకాయలతో కలిగే ప్రయోజనాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా మంది అన్ని పుల్లని పళ్లలో విటమిన్ సి ఉంటుందని భావిస్తుంటారు. ఇలాంటి ఆహారాలు తినడం వల్ల వ్యాధి నిరోధకత పెరుగుతుందని భావిస్తారు. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే పుల్లని ఆహారాలు తినమని వైద్యులు సలహా ఇస్తుంటారు. అందుకే ఆహారంలో సిట్రస్ పండ్లు చేర్చమని చెబుతారు. విటమిన్ సి మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన పోషకం. యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. కానీ అన్ని పుల్లని ఆహారాల్లో విటమిన్ సి ఉంటుందా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఇది నిజమా లేక అది కేవలం అపోహ అనే విషయం ఇక్కడ తెలుసుకుందాం. అన్ని ఆహారాల్లో విటమిన్ సి ఉండదు. అలాగే అన్ని పుల్లని పదార్థాల్లో విటమిన్ సి ఉండదు. సిట్రస్ పండ్లలో మాత్రమే ఈ పోషకం ఉంటుంది. అంటే నిమ్మకాయలు, నారింజ, నిమ్మకాయలు, ఆమ్లా, కివి వంటి సిట్రస్ పండ్లలో మాత్రమే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కానీ పెరుగు, టమోటాలు, చింతపండు, మజ్జిగ అలాగే కొన్ని పుల్లని కూరల్లో చాలా తక్కువగా మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. నిమ్మకాయలు, నారింజ, మోసంబి, ద్రాక్ష, ఉసిరి వంటి పండ్లు విటమిన్ సి కి ఉత్తమ వనరులు. బొప్పాయి తీయగా ఉన్నప్పటికీ ఇందులో విటమిన్ సి మంచి మొత్తంలో ఉంటుంది. అయితే చింతకాయతో బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. చింతకాయలో ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మార్చేందుకు సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునే వారు చింతకాయ తినడం చాలా మంచిది. ఇందులోని ఫైబర్ వల్ల మీ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయి తొందరగా బరువు తగ్గుతారు. జీర్ణశక్తిని పెంపొందించడంలో చింతకాయ ఉపయోగపడుతుంది. దీనిని తినడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి. పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆక్సిడేటివ్ ఒత్తిడి వల్ల జరిగే డ్యామేజ్ నుంచి కాలేయాన్ని రక్షించడంలో చింతకాయ ఉపయోగపడుతుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండెకి రక్త సరఫరా మెరుగ్గా జరిగేలా చేస్తుంది. ఈ విధంగా గుండె ఆరోగ్యాన్ని చింతకాయలు కాపాడుతాయి.